యాక్సిడెంట్లో వివాహిత మృతి చెందటం వివాదంగా మారింది. బైక్పై వెళ్తున్న వారిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లటం వెనుక కుట్ర దాగి ఉందని మృతురాలి బంధువు అంటోంది. పథకం ప్రకారమే మర్డర్ చేసి ఉంటారని అనుమానిస్తోంది. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కుటుంబంపై విధి కన్నెర చేసింది. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. మరో ఇద్దరిని గాయాల పాలు చేసింది. విశాఖలో అనకాపల్లి గాజువాక మధ్య సాలాపువానిపాలెం జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే విశాఖ వడ్లపూడి ప్రాంతానికి చెందిన మోహన్, అతని చెల్లెలు లావణ్యతో పాటు దివ్య అనే మరో యువతితో ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం తిరిగి వస్తుండగా సాలాపువానిపాలెం వద్ద వెనక నుంచి బైకును కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. అంటే తెలియదండి, చాలా దారుణంగా గుద్దేశాడు. చాలా ఇంకా వాడు మనిషి పశువు అని కూడా తెలియట్లేదు. కనీసం గుద్దిన ఒక్క 1 సెకండ్ అయినా ఆపుంటే తనకి కూడా అలాగే దెబ్బలు తగిలి బతుకుతుంది. అసలు దెబ్బలు కూడా కారు పైన తనే ఉంది, తిరుగుతుంది కారు పైన. అక్కడేమో అక్కడ తను పడిపోయాడు, ఇక్కడేమో ఇక్కడ అలా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. 3 మనుషులు కూడా ఈడ్చుకునే, ఎక్కడ కూడా కారు చిన్నది కూడా స్లో చేయలేదు. ఆ అమ్మాయిని అయితే ఇంకా చచ్చిపోయినంత వరకు ఈడ్చుకుని వెళ్ళాడు. లావణ్యతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న మోహన్, దివ్య ఇద్దరు కూడా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన అనంతరం కనీసం ఆపకుండా వెళ్లడమే కాకుండా మరింత స్పీడ్ పెంచి డ్రైవర్ కారును నడిపినట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చివరకు పరవాడ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. అది మేము యాక్సిడెంట్ కాబట్టి యాక్సిడెంట్ కన్నప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. 4:43 PM కంటే అనకాపల్లి వైపు నుండి గాజువాక వైపు బైక్ వస్తుంది. దాని వైపు ఒక కారు వస్తుందండి, AP 31CN 6666. అది సాలెపూడిపల్లి దగ్గరలోనే వెనక్కి డాష్ ఇవ్వగాను ఆ బైక్లో ఉన్నారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఫోటోను పోలీసులు బాధితులకు చూపించడంతో ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని అర్థమవుతోందని దివ్య అంటోంది. టెంపుల్లో తమను ఫాలో అయిన పోకిరి అక్కడ కూడా మాటలతో వేధించాడని, ఆ తర్వాత బైకును ఫాలో అయ్యి కారుతో ఢీకొట్టి లావణ్య మృతికి కారణమయ్యాడంటోంది ప్రత్యక్ష సాక్షి దివ్య. నేను లేచి కాలుకి తిరిగిపోయి ఉంటే వెనక్కి చూసినప్పటికీ అబ్బాయి కదులుతున్నాడు. నాకు ఇంక లావణ్యని చూద్దామని చెప్పి చూస్తే చాలా దూరంలో ఉంది, చాలా దూరంలో కనిపిస్తుంది, బ్లడ్ కనిపిస్తుంది. లావణ్య అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళినప్పటికీ ఆ చుట్టుపక్కల లోకమధురు అమ్మ చచ్చిపోయారు అనేసి అంటే, లేదండి ఆ కారు మా ఆయనకతలే వచ్చారు కానీ ఇలా గుద్దేస్తారని మాకు తెలీదు అనేసి అన్న. కాకపోతే నిన్న మాకు ఆ ఫోటో చూసాక అర్థమైంది, అబ్బాయి మాకు టెంపుల్ దగ్గర కూడా మమ్మల్ని కామెంట్స్ చేస్తా అంటే అక్కడి నుంచి కూడా ఫాలో అయ్యి వచ్చారని. నాకు తెలియదు, అలా యాక్సిడెంటల్గానే అనుకుంటున్నాం మేము. కానీ నిన్న అబ్బాయి ఫోటో చూసాక కన్ఫర్మ్ అయ్యింది, ఆడు కావాలని మమ్మల్ని ఫాలో అయ్యి చేశాడు. టెంపుల్ దగ్గర కూడా మమ్మల్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు, కానీ మేము అంత పట్టించుకోలేదు. గుడి దగ్గర టీచ్ చేసిన వ్యక్తులే రోడ్డుపై చేసి మరీ సినిమా స్టైల్లో హతమార్చారని దివ్య అంటోంది. రోడ్డుపై వెళ్లేవాళ్లు కూడా ఈ దారుణాన్ని చూసి చెలించిపోయారని అంటోంది. సిరసపల్లి దగ్గర నుంచి మాకు హారన్ కొడుతూ మా వెనకతల అంటే ఎప్పటి నుంచి ఫాలో అవుతుందో తెలియదు. నేను సిరసపల్లి దగ్గర నుంచి చూశాను. అంటే నా కాలేజ్ కూడా అటు సైడ్ ఇంజనీరింగ్ కాలేజ్, నేను అటు సైడ్ చదివాను కాబట్టి నాకు ఊరి పేర్లన్నీ తెలుసు. అనకాపల్లిలో చదివాను. సిరసపల్లి దగ్గర నుంచి ఫాలో అయ్యి వచ్చి హారన్ కొడుతూ మేము ఇలా వెళ్తే అలా రావడం, ఇలా వెళ్తే ఇలా. కానీ అందులో ఎవరున్నారో కూడా మేము చూడలేదు, తెలియదు. రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు మీ వెనకాతలే వచ్చారు, వాళ్ళు మీ వెనకాతలు కావాలని వచ్చారు వాళ్ళు. ఏంటి అక్కడ ఏమన్నా అయిందంటే, లేదండి మాకు తెలీదు, అక్కడి నుంచి హారన్ కొడుతున్నారు కానీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అనుకుని వచ్చాము. కానీ ఎలా గుద్దేశారో కూడా తెలియదు. అంటే మీరు చచ్చిపోయింది అమ్మాయి, ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎవరిదైనా. ఆ అమ్మాయి చచ్చిపోయి చాలాసేపు చచ్చిపోయింది, ఇంకా అమ్మాయి ఆడు వదలలేదు చచ్చిపోయినంత వరకు. విశాఖ జిల్లా సాలాపువానిపాలెం సమీపంలో 2 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగా మారింది. పోకిరీలు కావాలనే కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి లావణ్యను మర్డర్ చేశారా లేదా ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.